దేవుని బిడ్డలారా, ఈనాటి దేవుని వాక్యం ధ్యానించడానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొన్నటి దినాన శుక్రవారం రోజు మనం ఏం చేశాము? మొదటి పట్టణము ఆహ్, యెషయా గ్రంథము 58వ అధ్యాయం నుంచి చదివాము. అందులో ప్రధానంగా ఉపవాసం ఎలాంటి ఉపవాసాన్ని దేవుడు మెచ్చుకుంటాడు, ఆదరిస్తాడు అనేది మనం విన్నాము. ఈనాడు మొదటి పట్టణము ఆ పట్టణం నుంచే కొనసాగుతుంది. ఇక్కడ ప్రార్థన ఎలా చేయాలి? మన ఉపవాసం ఎలా ఉండాలి అనేది కూడా యేసు ప్రభు అక్కడ ఉన్నటువంటి వాక్యాల ద్వారా మనం వింటూ ఉన్నాము. మీకోసం నేను చదివి వినిపించాలని అనుకుంటూ ఉన్నాను. ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయము పరిశుద్ధ వచనంలో 10వ వచనం. ఆకలిగొనిన వారికి భోజనం పెట్టుడు, బాధితులను ఆదుకొనుడు. అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును, మీ చుట్టూన్న అంధకారము మిట్ట మధ్యాహ్నపు వలె వెలుగుగా మారును. ఈ అంశాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. ఇతరులను, ముఖ్యంగా పేదలను ఆదరించటం, అక్కరలో ఉన్న వారిని మనం దగ్గరికి తీయటం చేసినప్పుడు అది మనకు ఎంతో గొప్ప ప్రార్థన అయి ఉంటుంది. అది ఎంతో గొప్ప ఉపవాసమై కూడా మనకు ఉంటుంది. ఇక అటువంటి బిడ్డలు ఎట్లా ఉంటారు అనేది యెషయా ప్రవక్త చెప్తాడు. ఎలా ఉంటారయ్యా అంటే, వారు మీరు నీరు కట్టిన తోట వలె కలకలలాడుదురు, ఒట్టిపోని చలమల వలె ఉప్పొందురు. చూడండి, వారు నది ఒడ్డున ఉండెను నాటబడినటువంటి వృక్షాల్లాగా ఉండిపోతారు. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి, ప్రార్థనతో బాగా ఉండి, ఉపవాసంతో బాగుండి, పేదవారిని ఆదరిస్తారో వారి జీవితాలు నదీ ఒడ్డున ఉన్నటువంటి వృక్షాల్లాగా పెరుగుతాయి, పళ్ళనిస్తాయి, ఫలాలను ఇస్తాయి. ఇలాంటి సువిశేష పట్టణాన్ని మనం గమనించినట్లయితే, లేవి అనేటువంటి మత్తయ్య, మత్తయ్య సుంకమును వసూలు చేసేటువంటి మత్తయ్య అక్కడ ఉండగా యేసు ప్రభు నన్ను వెంబడించు అనేటువంటి రెండు మాటలు మనం వింటాం. నన్ను వెంబడించు, చాలా బలమైనటువంటి మాటలు. ఆ మాటలు విన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మత్తయి, లేవి అన్నీ కూడా వదిలిపెట్టి వెంబడించడం మనం చూస్తున్నాం. ఇక్కడ అన్నీ వదిలిపెట్టాడు అనేది చాలా బలమైన వాక్యం. ఎందుకంటే గమనించండి, యేసుప్రభు జాలరులను కూడా పిలిచాడు. చాలామంది చేపలు పట్టుకునే వారిని పిలిచినప్పుడు వారు అన్నీ వదిలిపెట్టినప్పటికీ మళ్ళీ వాళ్ళు వచ్చి ఆ పని చేయగలరు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మత్తయ్య ఆ పని చేయలేడు. ఒక్కసారి అవన్నీ వదిలేసినప్పుడు మళ్ళీ ఆ సుంకరిగా మారాలంటే చాలా కష్టం. అటు పిమ్మట మనం చూస్తాము, అందరికీ కూడా వారి యొక్క ఇంటిలో విందును ఏర్పాటు చేయడం మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఇంకో విషయం కూడా మనం గమనించాలి. ఈ నన్ను వెంబడించు అనేటువంటి 2 మాటలు ఆది కాండంలో దేవుడు వెలుగు కలుగును గాక అనేటువంటి మాటలను మనకు గుర్తు చేస్తాయి. వెలుగు కలుగును గాక అనే మాటలు చెప్తానే చీకటిలో వెలుగు వచ్చినట్లు జక్కయ్య ఇక్కడ ఉన్నటువంటి మత్తయ్యను నన్ను వెంబడింపు అనగానే మత్తయ్య జీవితంలోకి కూడా చక్కటి వెలుగు చేకూరింది అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఆ గృహంలో సుంకరులు, పాపులు అందరూ కూడా సంతోషంగా యేసు ప్రభుతో ఉండడము పరిసయ్యులు, అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్ర బోధకులు చూసి వారి గురించి చెడుగా మాట్లాడుకోవడం మనం వింటూ ఉన్నాము. మన శ్రీ సభ కూడా, మన యొక్క మందిరాలు కూడా యేసు ప్రభు ఎలాగైతే సుంకరులతో, పాపులతో ఉన్నారో ఆ విధంగా ఉండాలి. అప్పుడు ఎవరైతే నీతిమంతులు అని ఎంచుకునే వారంతా కూడా దాన్ని చూసి వాళ్ళు నొప్పించుకోవాలి అనే మాటలను
మనం ధ్యానించుకోవాలి. ఎందుకంటే మన శ్రీ సభ కోర్ట్ రూమ్ కాదండి. అదొక హాస్పిటల్ లాగా మనం చూడాలి. హాస్పిటల్‌లో పేషెంట్‌లందరూ ఉంటారు. అలాగే మన యొక్క మందిరాలలో, మన యొక్క చర్చ్‌లో, మన యొక్క శ్రీ సభలో ఇలాంటి రోగులందరూ కూడా, రోగులంటే ఆత్మీయంగా, రోగులంటే శారీరకమైన రోగం కాదు. పాపాలతో ఉన్నవారు, ఆహ్, విసిగిపోయిన వాళ్ళు, గాయాలతో ఉన్నవారు, ఆత్మీయంగా గాయపడిన వాళ్ళందరూ కూడా గుడిలో ఉండాలి. అందుకోసం ఈరోజు వాక్యం యేసు ప్రభు చిట్ట చివరన చెప్తాడు. ఆయన శిష్యులను ప్రశ్నించిరా. అప్పుడు యేసు, వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా! హృదయ పరివర్తనం పొందుటకై నేను పాపులను పిలువ వచ్చితిని కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు అని సమాధానమిచ్చెను. ఈ తపస్కాలంలో పాపాలతో ఉన్నటువంటి, ఒడిదుడుకులతో ఉన్నటువంటి బిడ్డలంతా కూడా ఈ మాటలను గుర్తు చేసుకోవాలి. దేవుడు మనల్ని క్షమించడంలో, మనకు కరుణ చూపడంలో ఎప్పుడు కూడా విసుగు చెందడండి. మనమే చాలా వరకు రావడానికి విసుగు చెందుతాం, రావడానికి ప్రయత్నం చేయం. ఈ 40 రోజుల దీక్షా కాలంలో దేవుని చెంతకు మీరంతా మరలి వచ్చి ఆయన యొక్క అపారమైన ప్రేమను, ఆశీర్వాదాలను పొందాలని నేను కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. థ్యాంక్ యూ ఫర్ ఆల్ దోస్ హూ ప్రేయిడ్ ఫర్ మై మినిస్ట్రీ. ఎస్పెషల్లీ శుక్రవారం దినాన నేను ఖమ్మం నగరానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని బలంగా బోధించుటకు మీ యొక్క సహకారం, మీ యొక్క ప్రార్థనలు నాకు వెన్నంటూ ఉన్నందుకు మీ అందరికీ వేలాది ఆశీర్వాదాలు ఆ భగవంతుడు మీకు అనుగ్రహించాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఖమ్మం నగర వాసులందరికీ కూడా, విశ్వాసులందరికీ కూడా దీవెనలు, ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదాలు ఉండాలని, ముఖ్యంగా నన్ను ఎవరైతే ప్రార్థనను కోరారో వారందరినీ నా వ్యక్తిగత ప్రార్థనలో ఉంచుకొని ప్రార్థిస్తూ ఉన్నాము. ముఖ్యంగా మీకు చిన్న చిన్న అవసరాలకు ప్రార్థనలు, విన్నవ ప్రార్థనలు ఏమన్నా ఉంటే కమెంట్ చేస్తే మీ నిమిత్తమై ప్రత్యేకంగా ప్రార్థనలు చేయడం జరుగుతుంది. దయచేసి డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ subscribe and share my videos with all your friends. God bless you. In the name of the Father and of the Son and of the Holy Spirit.